హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక కొత్త రకం ఆమ్లెట్ రెసిపీని చేసి చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్‌లో మనం స్నాక్స్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం డిన్నర్‌లోకి కానీ, లేదా లంచ్‌లోకి కానీ సైడ్ డిష్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇందుకోసం ఇక్కడ నేను 4 బంగాళదుంపల్ని తీసుకున్నాను. వీటిని తొక్కు తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ మనం ఎన్ని బంగాళదుంపల్ని తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఉల్లిపాయలని తీసుకోవాలి. అలాగే ఎగ్స్‌ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పాన్‌లోకి వేసేసుకొని కొద్దిగా వేయించుకొని తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్‌ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. మనకు ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్‌లోకి మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తున్నారుగా ఇలా బంగాళదుంప ముక్కలన్నీ కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయల్ని 4 తీసుకొని ఇలా పొడవుగా అలాగే నైస్‌గా కట్ చేసేని ఇందులోకి వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పును వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారుగా మనకి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా! ఈ విధంగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే మరొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఒకవేళ మీకి గరం మసాలా ఇష్టం లేకుంటే స్కిప్ చేసేసుకొని దాని ప్లేస్‌లో చిల్లీ ఫ్లేక్స్‌ని వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇదంతా కూడా మరొక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక నిమిషం పాటు మాత్రమే ఈ మసాలానంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి కాస్త పెద్దగా ఉన్నది. అందులోకి 4 లేదా 5 గుడ్లను బ్రేక్ చేసి వేసేసుకోవాలి. చూడండి ఇలా గుడ్లన్నీ కూడా పగలగొట్టి ఇందులోకి వేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి కూడా ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని, ఒక పావు టీ స్పూన్ కారం పొడిని అదేనండి చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ తీసుకున్న కారంకి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. ఈ ఉప్పును వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా బీట్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటు కలపండి. అప్పుడే మనకి ఈ మసాలా అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా! ఆలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెసిపీ అండి. చూసారుగా ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ ఇష్టపడని పిల్లలు కూడా ఇలా ఆలుని వేసి చేసి ఇవ్వడం వల్ల రుచి చాలా బాగుంటుంది కాబట్టి తింటారు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. లేదంటే ఇలాంటి చిన్న పోపు పెనం ఉంటుంది కదా! అందులోకి 2 గరిటెల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని 2 గరిటెలు వేసేసుకొని చూడండి మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరో సైడ్‌కి జాగ్రత్తగా చూడండి వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా మరో వైపుకి టర్న్ చేసేసుకొని 5 నిమిషాల పాటు అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. మంట మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. అప్పుడే లోపలి దాకా ఇది బాగా ఉడుకుతుంది. చూస్తున్నారుగా? పిల్లలకి ఇలా చిన్న చిన్నగా వేసి ఇచ్చామంటే చాలా బాగా నచ్చుతాయి. ఇలా వేసుకోవచ్చు. లేదంటే స్టవ్ మీద మనం పెద్ద పాన్ పెట్టేసేసుకొని దోసలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా? ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవడమే. ఈ ఆమ్లెట్ అనేది కాస్త మందంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే నిదానంగా మనం ఫ్రై అవ్వనివ్వాలి. లోపలి దాకా బాగా ఫ్రై అవ్వాలంటే కాస్త మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి నిదానంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త బ్రౌన్ కలర్‌లోనే ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ మిరియాల పొడిని ఎక్కువ వేసాం కాబట్టి ఇవి రంగు మాత్రం బ్రౌన్ కలర్‌లోనే ఉంటాయండి. చూడండి అలా అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసేసుకొని దోసలాగా అన్నమాట. చూస్తున్నారుగా? ఇలా వేసేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి ఒక 5 నిమిషాల పాటు ఒక సైడ్ మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చో. మనకి ఏమాత్రం కూడా విరిగిపోదు. ఇలా మరొక 5 నిమిషాల పాటు మరొక సైడ్ కూడా బాగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఎప్పుడు మనం ఆమ్లెట్ వేసినా ఉల్లిపాయలతో మాత్రమే వేస్తూ ఉంటాం కదా! ఒకసారి ఇలా ఆలుని కూడా వేసి చూడండి. రుచి చాలా బాగుంది.
మరి మీరైతే ఒకసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.